భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండలం వ్యవసాయ అధికారి వేల్పుల బాబురావు వ్యవసాయ అధికారులు మరియు రైతులు కలిసి పర్యటించారు. వ్యవసాయ అధికారి బాబురావు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూన్ నెల నుండి ఇప్పటి వరకు 38,098 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు అందజేశారు. 31 సొసైటీ కేంద్రాల ద్వారా 10 ఆగ్రోస్ కేంద్రాల ద్వారా DCMAF మరియు 364 ప్రైవేట్ ఎరువుల దుకాణాల ద్వారా రైతులకు ఎరువులు సరఫరా. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 6,732 టన్నుల యూరియా ఉన్నది అని రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని అన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎటువంటి కొరత లేదని అన్నారు. రాష్ట్రంలో 10 జిల్లాల్లో ఈ యాప్ ద్వారా బుకింగ్ ఆన్లైన్ చేసుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రాహుల్ రెడ్డి, కొమరం లక్ష్మీనారాయణరావు మరియు రైతులు కూచిపూడి బాబురావు రైతులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ సంవత్సరం ఎరువులకు ఎలాంటి కొరత లేదండి. మనం స్టార్టింగ్ జూన్ మాసం నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు 38,098 మెట్రిక్ టన్నుల యూరియాని సరఫరా చేయడం జరిగింది. మన జిల్లాలో 31 సొసైటీల ద్వారా, అదేవిధంగా 10 ARSK సెంటర్ల ద్వారా, ఒక DCMS, 364 ప్రైవేట్ షాపుల ద్వారా, మొత్తం 406 షాపుల ద్వారా రైతులకు యూరియా అందించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క యాసంగిలో కూడా ఇప్పుడు మనం అందరికీ ఎరువులు ఇస్తున్నాం. ఇప్పటికీ నేటికి కూడా మన జిల్లాలో 6,732 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దు. ఎరువులు రైతుకు వేసిన ప్రతి రైతుకు కూడా ఎకరానికి 1 కట్ట చొప్పున ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా యాసంగిలో మొక్కజొన్న, వరి సాగు చేస్తున్నారు. మొక్కజొన్న, వరికి కలిపి కూడా ఎన్ని ఎకరాలు ఇస్తే రైతు 10 ఎకరాలు ఇస్తే 10 కట్టలు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా 15 ఎకరాలు ఇస్తే 15 కట్టలు ఇవ్వటం జరుగుతుంది. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. అందరికీ సొసైటీలో కానీ, ప్రైవేట్ షాప్లో కానీ ఎక్కడ ఎరువు ఉంటే అక్కడ అన్నిట్లలో మేము ఎరువులు నిల్వ ఉంచి రైతులకు అందిస్తున్నాం. ఎలాంటి కొరత లేదు. రైతులు కూడా హ్యాపీగా తీసుకెళ్తున్నారు. అదేవిధంగా రాబోయే మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. రైతులకు ముఖ్యంగా ఇంకా రాబోయే 2-3 రోజుల్లో ఎరువుల యాప్ ద్వారా కూడా, ఫెర్టిలైజర్ యాప్ ద్వారా కూడా రైతులు ఇంటి నుంచే బుకింగ్ చేసుకుంటే రైతులకు ఎరువులు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే మన రాష్ట్రంలో 10 జిల్లాల్లో ఈ యాప్ బుకింగ్ ద్వారా రైతులకు ఎరువులు అందిస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకోకుండా రైతులు హ్యాపీగా తీసుకెళ్తున్నారు. ఎలాంటి క్యూ లైన్ కూడా నుంచునే పని లేదు. బుకింగ్ చేసుకున్న 24 గంటల్లో ఎరువులు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి రైతులకు మంచి ఉపయోగకరంగా ఉంది. రైతులకు మంచి సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తూ యూరియాను తన దగ్గరికి చేర్చాలనే ఉద్దేశంతో యాప్ ద్వారా అందిస్తుంది. మన జిల్లాలో కూడా 2-3 రోజులు ఇది ప్రారంభమవుతుంది. రైతులకు మంచి శుభవార్త ఇది. అదేవిధంగా మన జిల్లాకి ఎరువులు కొరత రాకుండా గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు జితేష్ పాటిల్ గారు, అదేవిధంగా మన గౌరవనీయులు మన జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి గారు, మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు శ్రీ గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి కొరత లేకుండా మన జిల్లాకి ఎరువులు తెప్పిస్తున్నారు. అందుకని రైతులు కూడా ఎవరు ఆందోళన చెందవద్దు, అధైర్యపడవద్దు. రైతులకు పుష్కలంగా ఎరువులు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామండి.